నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ ఏప్రిల్ నెలలో అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించి పరిహారాలు కూడా తెలియజేయండి అమ్మ. ఓం గం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 1/4/2024, 30/4/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 2వ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు. అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది. 14వ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. 24వ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి. 25వ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు, విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి వృశ్చిక రాశిలో ఉంటారు. వీళ్ళకి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, మొట్టమొదటి మనం చూసినట్లయితే కనుక ఏప్రిల్ మాసంలో 9వ తారీఖు వరకు ఉగాది 9వ తారీఖున ఉండడం వలన 9వ తారీఖు ఉంది. అంటే త్రివర్గ కూటమి కింద నడుస్తుంది. రవి కూడా 14వ తారీఖున మారతాడు. కాబట్టి కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే వాదనలు సాధనకి పనికిరాదు. ఎవరితోటి కూడా డిస్కషన్స్ పెట్టకండి. వృశ్చిక రాశి వారు గొడవలు పెట్టుకోకండి. ఇంట్లో తల్లిదండ్రులతో కానీ, పిల్లలతో కానీ, లేకపోతే బయట వాళ్ళతో కానీ, ఇంట కానీ బయట కానీ రచ్చవద్దు. అది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని ప్రయాణాలు, ఆ తర్వాత పెట్టుబడులకి కూడా ఆటంకాలు వచ్చేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. కాస్త ఆచితూచి వ్యవహారం చేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలందు చిన్న తరహా పనిష్మెంట్లు లాంటివి మనకి వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు మీరు కరెక్ట్గా డ్యూటీకి వెళ్ళకపోయినా, డిసిప్లిన్గా లేకపోయినా, డెడికేషన్గా లేకపోయినా, డిటర్మినేషన్గా లేకపోయినా మళ్ళా ఫలితము మొట్టికాయలు మనమే అనుభవించాలి. అందువలన కర్తవ్యం దైవ మాన్నికం అన్నట్టుగా మీరు పనులు చేయండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉగాది వచ్చేసింది. ఉగాది తర్వాత ఎలా ఉంటుంది? ఉగాది వచ్చేసింది. ఉగాది తర్వాత ఎలా ఉంటుంది వృశ్చిక రాశి వారికి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆదాయం చూస్తే 8, వ్యయం చూస్తే 14, అంటే గట్టిగానే ఖర్చు పెడతారు క్రోధినామ సంవత్సరంలో. పూజ్యం చూస్తే 4, అవమానం చూస్తే 5. అయితే ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుందంటే కనుక మధ్యమంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఉగాది ముందు కన్నా బెటర్. ఆ విషయంలో మాత్రం ఆనందంగానే పెట్టవచ్చు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ కొత్త ఉత్సాహం వస్తుంది. ఉగాది తర్వాత మీకు ఉత్సాహం పెరుగుతుంది. అలానే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు. అలానే స్థల మార్పిడి అలాంటివి ఉంటాయండి. సంఘంలో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో కూడా ఒక మంచి సంయమనం, అంటే ఐకమత్యత భావాన్ని పెంపొందించుకోవడానికి మీరు తగిన ప్రయత్నాలు చేయండి. తప్పనిసరిగా మీకు కలిసి వస్తుంది. ఉద్యోగంలో కానీ, లేకపోతే ఏదైనా కొత్త ఉద్యోగం చేంజ్ అవ్వాలని కానీ, లేకపోతే ఏదైనా సరే వ్యాపారంలో ఇంకా పెట్టుబడులు పెట్టాలని కానీ అనే ఆలోచనలు చేస్తారు. జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి గట్టిగా అప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం గట్టి వాళ్ళని పట్టండి. పడితే పని అవుతుంది. అదేవిధంగా వ్యాపారానికి కూడా పెద్దవాళ్ళని సలహా తీసుకుని ఇది సీజన్ అవునా కాదా ఈ పెట్టుబడికి అనేది 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. కోర్టు వ్యవహారాల్లో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహారం చేసుకోండి. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చమ్మా? వివాహానికి సంబంధించి ఉగాది తర్వాత మీ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక శుభవార్త నెలాఖరికి వినే అవకాశం కనపడుతుంది. అలానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ, సంతానం పరంగా చూసుకుంటే వీళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? అంటే భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి కాసేపేమో చాలా ప్రేమించుకుంటారు, కాసేపేమో ఈ మొహం అటు ఆ మొహం అటు పెట్టుకుంటారు. కారణం ఏమిటంటే కనుక పనులు వెంటనే అయిపోయి చెప్పిన పని చెప్పినట్టు మగాడు అన్న పనులు చేసుకొస్తే ఆడవాళ్ళకి సంతోషం.
పాపం ఈయనకేమో అర్ధాష్టమ శని దోషం ఉన్న మూలాన వెళ్ళినప్పటికీ కూడా ప్రయత్నం కార్యసాధన జరగదు. జరగనప్పుడు ఇంట్లో నిందలు నిష్ఠూరాలు వస్తాయి. అది పరిస్థితి. అందువలన కొంతవరకు పర్వాలేదు, కానీ అన్నీ నిభాయించుకుని అందరినీ కూడా సమర్థించుకుని తెలివితేటలైతే మీకు ఎక్సలెంటు. అది అలా చేసుకోగలుగుతారు. అలానే ఇప్పుడు ఒకవేళ ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నా, సొంతిల్లు కొనాలని ప్లానింగ్లో ఉంటే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయొచ్చంటారా? తప్పనిసరిగానండి. ఎందుకంటే గనక ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా, కొత్త వ్యాపారంలోకి వెళ్ళాలన్నా మీకు నిందలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త. ఎందుకంటే ఆల్వేస్ బీ కేర్‌ఫుల్. ఎందుకంటే అపవాదులు, నిందలు గబక్కన అనేస్తారు. ఏముంది? ఏమిటి నీకేం తెలుసు? నువ్వెందుకు ఆ పెట్టుబడి పెట్టావు? నువ్వెందుకు కొన్నావు? నీవెందుకు చేసావు? మమ్మల్ని అడిగావా? మమ్మల్ని అడిగే చేసావా? ఇలాంటి నిష్ఠూరాలు, నిందలు అన్నీ రెడీగా ఉన్నాయి. కాచుకుని ఉండండి. అందువల్ల జాగ్రత్తగా ముందే అందరికీ కూడా సర్దుబాటు మాటలు చెప్పుకొని ముందుకు వెళ్ళండి. అది తెలివైన వాడి లక్షణం. అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలమ్మా? ఈ వృశ్చిక రాశి వారికి శని దోష నివారణార్థం కూడా తప్పనిసరిగా శనివారం నాడు నవగ్రహ ప్రదర్శనలు చేసుకుని అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ప్రతిరోజు ఓం సుం శనిశ్చరాయ నమః, ఓం సుం శనిశ్చరాయ నమః అని 190 సార్లు శని భగవానుని తలుచుకోవడం. నీలాంజన సమాభాసం రవిపుత్రం ఏమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. శనిచ్చరం, శనీశ్వరం అంటాం కదా, శనీశ్వరం కాదు, శనిచ్చరం అని ప్రతిరోజు 19 సార్లు చేసుకున్నా తప్పనిసరిగా శుభ ఫలితాలు ఉంటాయి. శనివారం నాడు మర్చిపోకుండా, మానకుండా చలివేంద్రానికి మజ్జిగ ఇవ్వడం కానీ, లేకపోతే అన్నదానం చేయడం కానీ మర్చిపోకుండా చేయండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా ఏమన్నా జాతకాల విషయంలో కానీ, చక్రాలు వేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, సి-సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా, గృహారంభ, గృహప్రవేశ శుభముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల కోసం కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నడిపిస్తున్నాం కాబట్టి దాని నిమిత్తమై కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహం, కదలి వివాహం, జపాలు, హోమాలు, చండీ హోమం లాంటి హోమాలు అన్నీ కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. మీకు ఇష్టమైతే మీరు వచ్చి మమ్మల్ని జాతకం చూపించుకొని ఆయా కార్యక్రమాలు చేయించుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. 9866044439ని మీరు ఏదైనా జాతక సమస్యలకి సంప్రదించండి. నా పక్కనే ఉంది. కింది నెంబర్లో మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన విశేషాలకి సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.